నీ వాల్యూ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకడు నిన్ను చీప్గా చూసినంత మాత్రాన నీ వాల్యూ అదే అని డిసైడ్ అయిపోయి లైఫ్ లాంగ్ అదే పని చేసుకుంటూ గడిపోయాకు ఇంకొక దగ్గర నీ వాల్యూ పెరుగుతుంది. ఇంకో దగ్గర నీకు అన్బిలీవబుల్ అమూల్యమైన వాల్యూ వస్తుంది. అసలు నీకు వెలగట్టలేని వాల్యూ ఉంటుంది. నువ్వు ఎంత అంటే అంత అనే రేంజ్ ఉంటుంది నీకు. ఇది నీకు ప్రొఫెషనల్ లైఫ్లో పనిచేస్తుంది, పర్సనల్ లైఫ్లో పనిచేస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నువ్వు ఒక పని చేస్తున్నావంటే ఆ పని వాళ్ళు నీ విలువ చూసేది అంతే ఉంటుంది. నువ్వు ఇంతే పని చేయగలవు, నువ్వు ఇంతే అంటుంటారు మనుషులు. నువ్వు ఇంతనా అంతనా ఎంతనా అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. నీ వాల్యూ పెంచుకోవాలంటే నువ్వు ప్లేస్ మారాలి. నీ వాల్యూ సరిగ్గా గుర్తించేటోళ్ళ దగ్గర నువ్వు పని చేయాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడైతే నీ కంప్లీట్ కేపబిలిటీని వాడతావో, ఎక్కడైతే నీ కంప్లీట్ ఎబిలిటీని వాడతావో, నీ పొటెన్షియల్ ఎంత అది మొత్తం యూజ్ చేసుకుంటావో అప్పుడే నీ వాల్యూ మారుతూ వస్తుంది. సేమ్ విత్ ద పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో కూడా అంతే. వాడు నాకు విలువిస్తలేడు, వీడు నాకు విలువిస్తలేరు, వాళ్ళు నన్ను చిల్లర చూస్తున్నారు, అక్కడ పోతాను నాకు ఇన్సల్ట్ చేస్తున్నారు, ఆ పార్టీలో నన్ను గుర్తించలేదు, నన్ను గౌరవించలేదు, అట్లా బాధపడకు. దేర్ ఆర్ పీపుల్, సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు నిన్ను అన్బిలీవబుల్ ఇష్టపడుతుంటారు, అన్లిమిటెడ్గా నిన్ను ప్రేమిస్తుంటారు, నువ్వు ఎట్లున్నా యాక్సెప్ట్ చేస్తుంటారు. సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ నో యువర్ వాల్యూ. వాళ్ళకు నువ్వు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాదు. నా వాల్యూ ఇది, నా వాల్యూ అది అని చెప్పాల్సిన అవసరం రాదు. నీ వాల్యూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రాదు. వాళ్ళకు నువ్వు యు ఆర్ సో ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్. నిన్ను కోల్పోవడానికి రెడీ ఉండరు వాళ్ళు. అసలు వాళ్ళకు నువ్వంటే ప్రాణం ఉంటుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయి. అట్లాంటి వాళ్ళ దగ్గర నువ్వు పోయి వాళ్ళతో గడుపు, వాళ్ళతో మాట్లాడు. అప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి. సో ప్రతి మనిషికి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో అది మనకు లేని వాల్యూ అన్నట్టు కాదు, అది అవతలోడు మన వాల్యూ గుర్తించలేరు అన్నట్టు. అంతే తప్పితే వాళ్ళు వీళ్ళు ఏమో అనుకుంటారు అన్నట్టు డిప్రెస్ అవ్వడం, వాడు నన్ను తక్కువ చూసిండు, నా వాల్యూ ఇంతేనేమో, వాడు నాకు ఇంతే శాలరీ ఇస్తున్నాడు, నేను ఇంతే మనిషినేమో, నేను 10,000 మనిషినేమో, 20,000 మనిషినేమో. నువ్వు ఇన్ని వేల మనిషివి కాదు. నువ్వు ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సివ్ ఒక పాత్ర నువ్వు. అందుకే మనం మన ఫ్రెండ్స్తోని, మన ఫ్యామిలీస్తోని, మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడు, ఒక సంతోషం ఉంటుంది చూడు, లోపల అన్ని పిచ్చిగా అవుతుంటాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేటట్టు నవ్వుతాం చూడు, అది లైఫ్ అంటే. సో ఎప్పుడు చుట్టూ అట్లాంటి వాళ్ళని ఉంచుకోండి. చిల్లరోళ్ళు వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు చూడు, నీ మీద రూమర్ స్ప్రెడ్ చేసుకుంటా, నీ మీద గాసిప్స్ స్ప్రెడ్ చేసుకుంటా, నువ్వు ఇట్లాంటి నీ ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటారు, నీకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా అంటే నీతో అవుతుందారా, చూసుకున్నావా నువ్వు ఎప్పుడైనా చేసినావు అట్లాంటి పని? నీతో ఏమవుతుందిరా, ఎందుకు అనవసరంగా పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకుంటావు, హాయిగా గడుస్తుంది కదా లైఫ్ గడవని అని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు చూడు. నీతో కాదు అంటుంటారు చూడు. వాళ్ళని ఎంత వీలైతే అంత దూరం పెట్టి మనల్ని ఘోరంగా మనల్ని పిచ్చి ఇష్టపడే క్యాండిడేట్స్ ఉంటారు చూడు, వాళ్ళతో లైఫ్ స్పెండ్ చేయండి. అంతకంటే అచీవ్మెంట్ ఏముండదు, అంతకంటే రెమ్యునరేషన్, అంతకు మించిన రెమ్యునరేషన్ ఉండదు లైఫ్లో. జస్ట్ మీ వాల్యూ తగ్గించుకోకండి. మీ వాల్యూ అన్బిలీవబుల్ ఉంటుంది. అట్లే ముందుకు పోండి. వాడు గుర్తించినోడు గుర్తిస్తాడు, గుర్తినోడు గుర్తిస్తాడు. అది నీ ప్రాబ్లం కాదు, అది వాళ్ళ ప్రాబ్లం. నీ వాల్యూ ఎవడైనా గుర్తించలేదంటే నీకు వాల్యూ లేనట్టు కాదు, వానికి ఆలోచన లేనట్టు.